ఈ రోజుల్లో డేటానే అన్నీ కదా, కానీ దాన్ని కాపాడుకోవడం అనేది ఒక పెద్ద సవాల్. సరే, ఈరోజు మనం ఆ రక్షణ కవచం గురించే, అంటే అజూర్ బ్యాకప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రోజు డేటా పోవడమనేది జరగక తప్పదు. అది హార్డ్వేర్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదంటే మనమే చేసే చిన్న పొరపాటు కావచ్చు. ఇది నిజం. దీన్నే మనం ఒప్పుకుంటేనే దీనికి సరైన పరిష్కారం వెతకడం మొదలుపెట్టగలం. మరి అలాంటప్పుడు ఒక పటిష్టమైన రికవరీ ప్లాన్ సిద్ధంగా ఉండటం ఎంత అవసరం? ఒకవేళ ఏదైనా బగ్గొచ్చి డేటా పోయినా, లేదా ఆడిట్ కోసం పాత డేటా కావాల్సొచ్చినా వెంటనే దాన్ని తిరిగి తెచ్చుకునేలా రెడీగా ఉండాలి కదా. సరే, సొల్యూషన్ గురించి మాట్లాడే ముందు అసలు సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. పాత పద్ధతిలో ఉన్న బ్యాకప్స్ ఎందుకిప్పుడు సరిపోవట్లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పాత బ్యాకప్ పద్ధతులతో చాలా తలనొప్పులుంటాయి. చూడండి, మొదట్లోనే చాలా ఖర్చవుతుంది. పనితీరు చూస్తే అంత ఎఫిషియెంట్గా ఉండదు. ఇంకా వీటిని మేనేజ్ చేయడానికి చాలా టైం, ఎఫర్ట్ పడుతుంది. కానీ అన్నిటికన్నా పెద్ద సమస్యేంటంటే ఇవి క్లౌడ్ పవర్ను అస్సలు వాడుకోలేవు. ఓకే, సమస్య గురించి చూశాం కదా, ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఈ సవాళ్లన్నింటికీ ఒకటే ఆధునిక సమాధానం, అదే అజూర్ బ్యాకప్. అసలు ఈ అజూర్ బ్యాకప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్యాకప్ యాజ్ ఏ సర్వీస్. అంటే మన మెషీన్లు ఎక్కడున్నా సరే, అవి మన ఆఫీస్లో, ఆన్ ప్రెమిసెస్ సర్వర్లలో ఉన్నా లేదా క్లౌడ్లో ఉన్నా, వాటన్నిటికీ ఇది రక్షణ కల్పిస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అజూర్ బ్యాకప్ వేటిని ప్రొటెక్ట్ చేయగలదో ఇక్కడ కనిపిస్తుంది. అజూర్ వర్చువల్ మెషీన్ల దగ్గర నుంచి మన ఆఫీస్లో ఉండే ఎస్క్యూఎల్, షేర్ పాయింట్ సర్వర్ల వరకు, సింపుల్గా ఫైల్స్ ఫోల్డర్ల నుండి విండోస్ 10 మెషీన్ల వరకు, వావ్, ఆల్మోస్ట్ అన్నింటినీ ఇది కవర్ చేస్తుంది. అంటే దీని రేంజ్ ఎంత పెద్దదో మనకిక్కడ క్లియర్గా అర్థమవుతోంది. సరే, ఇక అజ్యూర్ వాడటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న సమస్యలకి ఈ క్లౌడ్ నేటివ్ అప్రోచ్ ఎలా సమాధానమిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆటోమేటిక్ స్టోరేజ్ మేనేజ్మెంట్. పాత పద్ధతుల్లోలాగా ముందుగానే హార్డ్వేర్ కోసం లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇక్కడ పే యాజ్ యూ యూజ్ మోడల్. అంటే మనం ఎంత వాడితే సరిగ్గా అంతకే డబ్బులు కడతాం. సింపుల్. ఇక రెండవది అన్లిమిటెడ్ స్కేలింగ్. అజూర్ బ్యాకప్ అనేది అజూర్ క్లౌడ్ మీదే నడుస్తుంది కాబట్టి దాని పవర్ని, స్కేలబిలిటీని వాడుకుంటుంది. దీనివల్ల మనకి ఎలాంటి లిమిట్స్ లేకుండా హై అవైలబిలిటీ దొరుకుతుంది. ఇందులో మనకి రెండు ముఖ్యమైన స్టోరేజ్ ఆప్షన్లుంటాయి. ఒకటి లోకలీ రిడెండెంట్ స్టోరేజ్, అంటే ఎల్ఆర్ఎస్. ఇక్కడ డేటా కాపీలన్నీ ఒకే రీజియన్లో ఉంటాయి. ఇది కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇక రెండోది జియో రిడెండెంట్ స్టోరేజ్, జిఆర్ఎస్. ఇందులో మన డేటాని వేరే రీజియన్కి కూడా కాపీ చేస్తారు. సో ఒకవేళ ఏదైనా పెద్ద డిజాస్టర్ వచ్చి ఒక రీజియన్ మొత్తం డౌన్ అయినా సరే మన డేటా సేఫ్గా ఉంటుందన్నమాట. ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ డేటా ట్రాన్స్ఫర్. అవును, అజూర్ బ్యాకప్లో డేటాని లోపలికి పంపినా, బయటికి తీసినా ఆ ట్రాన్స్ఫర్కి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది నిజంగా కాస్ట్ సేవింగ్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్. మరి సెక్యూరిటీ సంగతేంటి? అది చాలా ముఖ్యం కదా. అజూర్ బ్యాకప్తో డేటా అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, ఇంకా అజూర్లో స్టోర్ అయి ఉన్నప్పుడు రెండుసార్లు కంప్లీట్గా సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఇక అప్లికేషన్ కన్సిస్టెంట్ బ్యాకప్. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించిన చాలా ఇంపార్టెంట్ ఫీచర్. దీని అర్థమేంటంటే మనం రికవరీ చేసినప్పుడు ఆ అప్లికేషన్ను సరిగ్గా రన్ చేయడానికి అవసరమైన మొత్తం డేటా ఒకే చోట ఉంటుందని గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల రికవరీ ప్రాసెస్ చాలా స్మూత్గా, ఎలాంటి తలనొప్పులు లేకుండా జరిగిపోతుంది. ఈ టేబుల్ చూస్తే చాలు అజ్యూర్ బ్యాకప్కి పాత పద్ధతులకి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ మోడల్ చూడండి. ఎక్కడో ఒకేసారి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఎక్కడ వాడింది మాత్రమే కట్టడం. అలాగే స్టోరేజ్, డేటా ట్రాన్స్ఫర్, రిడెండెన్సీ, ఇలా ప్రతి విషయంలోనూ అజ్యూర్ అప్రోచ్ ఎంత బెటరో మనకిక్కడ తెలుస్తోంది. ఓకే, ఇప్పటివరకు ఎందుకు వాడాలో చూశాం. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీని ప్రాసెస్లోని మెయిన్ పార్ట్స్ ఏంటో ఇప్పుడు సింపుల్గా చెప్తాను, టెక్నికల్గా కాకుండా. ఈ మొత్తం ప్రాసెస్లో మూడు సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం ఏ మెషిన్ అయితే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో దానిలో ఒక ఏజెంట్ లేదా ఎక్స్టెన్షన్ను ఇన్స్టాల్ చేయాలి. సెకండ్, మన బ్యాకప్ డేటానంతా స్టోర్ చేయడానికి అజ్యూర్లో ఒక రికవరీ సర్వీసెస్ వాల్ట్ను క్రియేట్ చేయాలి. ఇది మన డేటాకి ఒక సేఫ్ లాకర్ లాంటిది. ఇక లాస్ట్ స్టెప్, థర్డ్,
ఒక బ్యాకప్ పాలసీని సెట్ చేయాలి. అంటే బ్యాకప్లు ఎప్పుడెప్పుడు జరగాలి, ఎంతకాలం వాటినుంచాలి అనే రూల్స్ పెట్టాలన్నమాట. అంతే, సెటప్ అయిపోయినట్టే. సరే, ఫైనల్గా ఒక మాట. అజ్యూర్ బ్యాకప్ యొక్క అసలు వాల్యూ ఏంటంటే ఇది సెక్యూర్, స్కేలబుల్, ఇంకా చాలా ఎఫిషియెంట్. దీన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే, ఆధునిక డేటా ప్రొటెక్షన్ కోసం ఇదొక ఆధునిక ప్లాట్ఫామ్. ఈ మొత్తం విశ్లేషణను ఒక ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ ఈరోజు అత్యంత ముఖ్యమైన డేటా మాయమైపోతే దాన్ని తిరిగి తీసుకురాగలమనే కాన్ఫిడెన్స్ ఎంతుంటుంది? ఇది ప్రతి ఒక్కరూ, ప్రతి ఆర్గనైజేషన్ ఆలోచించాల్సిన విషయం.